మరో బ్రేకింగ్ న్యూస్ చేస్తున్నాం. భారీ వర్షాలపై ప్రభుత్వం అలర్ట్ అయింది. వరద ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతుంది. వర్షాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ రాష్ట్ర మంత్రి పొంగులేటికి ఫోన్ చేశారు. వర్షాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తామని బండి సంజయ్ పొంగులేటికి తెలిపారు. వర్షాలపై అవసరమైతే ఆర్మీ సంబంధించిన హెలికాప్టర్లు పంపడానికి సిద్ధంగా ఉన్నట్లు బండి సంజయ్ తెలిపారు. బండి సంజయ్ ఫోన్ చేసినందుకు రాష్ట్ర మంత్రి పొంగులేటి ధన్యవాదాలు తెలిపారు. ఖమ్మంలో మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ పై చిక్కుకున్న 9 మందిని కాపాడేందుకు చర్యలు ముమ్మరం చేశారు. ఏపీసీఎస్ తో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. మున్నేరులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు హెలికాప్టర్లు పంపాలని ఏసీసీఎస్ కు మంత్రి తుమ్మల కోరారు. హెలికాప్టర్లు పంపేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. విశాఖ నుంచి ఖమ్మం బయలుదేరిన హెలికాప్టర్లు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హరికృష్ణ లైవ్ లో అందిస్తారు. రైట్ హరికృష్ణ, ఇక కురుస్తున్న భారీ వర్షాలకి సంబంధించి అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలని చెప్పి కూడా బండి సంజయ్ పొంగులేటికి ఫోన్ చేసి మాట్లాడడం మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇరువురు ఫోన్ సంభాషణలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది హరికృష్ణ? రత్న రాష్ట్ర వ్యాప్తంగా 36 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ప్రధానంగా గోదావరి పరివాహక ప్రాంతాలు ఎక్కువగా వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో ఉదయం నుంచి కూడా మంత్రి పొంగులేటి వివిధ శాఖల అధికారులతో అయితే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమన్వయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా మంత్రి పొంగులేటికి అయితే కాల్ చేసి వరద ఉధృత పరిస్థితి ఏ విధంగా ఉంది, గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ఎటువంటి సహాయక చర్యలు చేపడుతున్నారంటూ కూడా ఆయన అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో అత్యవసరమైతే ఆర్మీకి సంబంధించిన ఆర్మీ యొక్క మిలిటెంట్లను కానీ అదేవిధంగా ఆర్మీకి సంబంధించిన హెలికాప్టర్లను కూడా పంపిస్తాము, మీరు ఖచ్చితంగా సమన్వయం చేసుకుందాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు సమన్వయం చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఎవరైతే ప్రజలు ఉంటారో వారందరినీ కూడా సురక్షితంగా పునరావాస కేంద్రాలకు కానీ అదేవిధంగా సురక్షిత ప్రాంతాలకు కానీ తరలించే ప్రయత్నం చేద్దామంటూ కూడా బండి సంజయ్ మంత్రి పొంగులేటికి అయితే కాల్ చేసి వరద ఉధృతి ఏ విధంగా ఉందని కూడా తెలుసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఖమ్మం అదేవిధంగా మహబూబాద్ అదేవిధంగా పాలేరు ఈ నియోజకవర్గాల్లో ప్రధానంగా గోదావరి నది ప్రభావం ఎక్కువగా ఉండడంతో అక్కడ సహాయక చర్యలు చేపట్టాలంటూ అన్ని డిపార్ట్మెంట్ల అధికారులను సమన్వయం చేసుకొని కూడా సహాయక చర్యలు చేపట్టాలంటూ కూడా మంత్రి బండి సంజయ్ అయితే పొంగులేటికి తెలపడం జరిగింది. అదేవిధంగా ఖమ్మంలో మన్నేరు వాగుకు సంబంధించి కూడా ఒక ఫ్యామిలీ అయితే అక్కడ చిక్కుకోవడం జరిగింది. వారిని కాపాడేందుకు కూడా మంత్రి తుమ్మల అయితే ఏపీ యొక్క సిఎస్కి అదేవిధంగా అక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్కి అయితే కాల్ చేసి అక్కడ హెలికాప్టర్లను అయితే తీసుకొని ఏదైతే మొన్నేరు వాగులో చిక్కున్న ఫ్యామిలీని కాపాడడానికి ఖచ్చితంగా అక్కడి నుంచి హెలికాప్టర్లు పంపించడం అని చెప్పేసి ఫోన్ కాల్ ద్వారా మాట్లాడడం జరిగింది. సానుకూలంగా స్పందించిన ఏపీ సిఎస్ కూడా అక్కడి నుంచి హెలికాప్టర్లు పంపిస్తామని కూడా హామీ ఇవ్వడం అయితే జరిగింది. మొత్తానికి అయితే గోదావరి పరివాహక ప్రాంతాల్లో మాత్రం వరద ఉధృతంగా రావడంతో ఏదైతే అధికారులను కూడా అలర్ట్ చేసి ఏదైతే వరద నీరు ఎక్కువగా వచ్చి డ్యాంలో చేరే వరకు చూడకుండా కొద్దిగా వాటర్ అయితే కింది ప్రాంతాలకు వదలడం వల్ల కింది ప్రాంతాల్లో ఉన్న వారికి ఏదైతే వరద ఉధృతి వల్ల ఎక్కువగా ప్రభావం ఉండదు. వారిని ఆ లోపు కూడా ఏదైతే పునరావాస కేంద్రాలకు కానీ సురక్షిత ప్రాంతాలకు కానీ తరలించే ప్రయత్నం చేయొచ్చు. సో ఆ విధంగా అధికారులందరూ కూడా సమన్వయం చేసుకొని అందరూ కూడా అందుబాటులో ఉండాలి అని చెప్పేసి కూడా మంత్రి పొంగులేటి అందరికీ అధికారులకు అదేవిధంగా
మంత్రి తుమ్మల కూడా అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. మొత్తానికి రాష్ట్రంలో అయితే వరద కారణంగా చాలా ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. వీరందరూ కూడా వరదలో ఎవరికి కూడా ఎక్కడే ఎట్లాంటి సాయం కావాలన్నా కానీ అందరూ కూడా ఆ కంట్రోల్ రూమ్కి సచివాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్కి ఫోన్ చేయాలని చెప్పి అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. 24 గంటలు అందరూ అందుబాటులో ఉండి ఎటువంటి ప్రాణ నష్టం అదేవిధంగా ఆస్తి నష్టం జరగకుండా ప్రజలందరిని కాపాడుకునే ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా పొంగిలేటి అధికారులకు కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం. అదేవిధంగా జిహెచ్ఎంసీ పరిధిలో కూడా ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఉంటారో వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించాలి. అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న స్కూళ్ళకు కానీ లేకపోతే ఇంకా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న మొత్తం స్కూళ్ళకు కూడా సెలవులు అయితే ప్రకటించడం జరిగింది. మొత్తానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం చేసుకోవాలి, సమన్వయంతో ముందుకెళ్ళాలి. వర్షాల ప్రభావంతో ఎటువంటి ప్రభావం అంటే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ అదేవిధంగా పొంగిలేటి ఇద్దరు కూడా ఫోన్ భాషలో సంభాషించుకున్నారు. రత్న రైట్ హరికృష్ణ, ఇప్పుడైతే కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించి అటు ఏ విధంగా తెలంగాణ మొత్తం జలమయమైందో కూడా మనం చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి అటు కేంద్ర మంత్రి బండి సంజయ్ అధిష్టానంతో కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. ఇక బీఆర్ఎస్ నుంచి ఎటువంటి బీజేపీ నుంచి ఇంకా బీజేపీ పెద్దలు కానీ ఎవరైనా ఎటువంటి సహాయక చర్యల్లో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది? వాళ్ళు ఎటువంటి చర్యలకి ముందుకు రానున్నారు? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? యశ్రత్న, రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఒక పార్టీకి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటే ప్రభుత్వ పెద్దలుగా ఉన్నాము. ఒక పార్టీకి సంబంధించిన నాయకులు కాకుండా హ్యుమానిటీ మానవత్వ దృక్పథంతో అందరూ కలిసి పనిచేసుకోవాలి. ప్రజలకు ఒక లీడర్లుగా అంటే లీడర్ అనేవారు ఖచ్చితంగా ఇట్లా ఏదైతే ప్రమాదం కానీ లేకపోతే ఏదైనా సమస్య వచ్చినప్పుడే బయటికి రావాల్సిన పరిస్థితి అంటే ఎక్కువగా మానవత్వ దృక్పథంతో అదేవిధంగా వాళ్ళలో ఉన్న క్వాలిటీనెస్ని అయితే బయటికి తీసుకురావాల్సి వస్తుంది. అయితే జనరల్గా ఉన్న సమయంలో బీజేపీ పార్టీకి వివిధ పార్టీలకు సంబంధించిన లీడర్లు నాయకులు ఉంటారు కాబట్టి విభేదాలు ఏవి ఉన్నా సరే ప్రమాదం ఏదైనా జరిగినప్పుడు సమస్య ఎదురైనప్పుడు ప్రజలకు కష్టకాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా కలిసి పనిచేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా కలిసి పనిచేయాలి. పనిచేసే నేపథ్యంలోనే ప్రజలందరికీ కూడా ప్రమాదంలో ఉన్న వారికి అందరినీ కూడా కాపాడి పునరావాస కేంద్రాలు అదేవిధంగా ఎవరైతే చాలామంది కూడా ఇళ్లను కోల్పోయిన పరిస్థితి ఇళ్లను ఫుడ్ లేక చాలామంది ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఫుడ్ అందించాలి. అదేవిధంగా ఏదైతే అవసరమైతే హెలికాప్టర్లు లేదా ఇతరత్ర సంబంధించిన వాహనాలు కూడా వాడుకొని అందుబాటులో ఉన్న వాహనాలన్నీ కూడా వాడుకొని వాళ్ళందరికీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నం చేయాలంటూ కూడా అధికారులకు అదేవిధంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ అదేవిధంగా పొంగిలేటి ఇద్దరు కూడా అటు కాంగ్రెస్ నాయకులకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఒక కార్యకర్తలు ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా సహాయక చర్యల్లో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే అవసరం ఉంటుందో వాళ్ళందరికీ కూడా సాయం చేయాలని కూడా మంత్రి పొంగిలేటి అయితే పిలుపునియడం జరిగింది. అదేవిధంగా బీజేపీకి సంబంధించి కూడా బీజేపీ నాయకులు కూడా ఏదైతే సహాయక చర్యల్లో పాల్గొంటామంటూ కూడా మానవతా దృక్పథంతో ఈ అపాయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మానవత్వాన్ని చాటుకోవాలి. మానవతా దృక్పథంతో ఈ యొక్క సహాయక చర్యల్లో పాల్గొనాలంటూ కూడా బీజేపీ కూడా పిలుపునివ్వడం అయితే మొత్తానికి కాంగ్రెస్ అయితే పొద్దుగాల నుంచి అంటే మార్నింగ్ నుండి కూడా సీఎం అదేవిధంగా మంత్రి పొంగిలేటి దగ్గరుండి మరి సీఎస్తో అదేవిధంగా డీజీపీని కలుపుకొని ఖచ్చితంగా ఏంటిది సహాయక చర్యల్లో పాల్గొనాలి అంటూ కూడా కాంగ్రెస్ అయితే పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ కార్యకర్తలు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. రత్న రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.